హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఇంకా వేరే చికెన్ తయారు చేస్తున్నామండి. ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది. చపాతీలో కానీ రైస్లో కానీ అక్క మీరు చికెన్ చేసిందే చేస్తున్నారా అని మాత్రం అనకండి. మనం వెరైటీగా చేసి చూపిస్తున్నాం కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఇది చాలా బాగుంటుంది. చూడండి, నేను హాఫ్ కేజీ చికెన్ అయితే ఇలా కడిగి పెట్టేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా తీసేసుకున్నానండి ఒక పెద్ద స్పూన్కి. ఇటు పెట్టేసుకున్నా కదా. ఇప్పుడు చికెన్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము చూడండి, ఒక కప్పు ఆనియన్స్, ఎగస్ట్రా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నా, ఒక కప్పు టమాటాలు, చూడండి ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర ఒక కప్పు అండి. ఇది వచ్చేసి కారం అండి, మన ఇంట్లో తయారు చేసింది. ఈ మసాలా కూడా నేను తయారు చేసింది. పక్కన వచ్చేసి కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము. రండి, ఇంకా మనము దీనికి కర్రీ ఎలా రెడీ చేయాలో నేను చూపించేస్తాను మీకు. చూడండి, ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదా. ఇవి మనము ఇలా ఏం చేసుకొని మిక్సీలో అయితే కొట్టేసుకోవాలండి. మసాలా ఇదంతా మిక్సీకి కొట్టేసుకొని ఓన్లీ చికెన్ ఒకటే మనము అలా వాటర్ లేకుండా కొంచెం సాల్ట్ వేసి ఇంకించుకొని ఈ మసాలా దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా ఫ్రై చేయడము మళ్ళీ ఇంకొకసారి వేయించడం అయితే కాదండి. ఈ కర్రీ అయితే హోటల్లో కూడా ఇలానే చేస్తారండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఫస్ట్ ఆనియన్సే వేసుకోవాలండి, ధనియాలు అయితే కాదు. ధనియాల ఫ్లేవర్ అయితే పోకూడదండి, కొంచెమే మగ్గాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు చూడండి, జీలకర్ర, ధనియాలు ఇవి ఫస్ట్ ఆయిల్ వేసినామనుకోండి, ఇది ఫ్లేవర్ అనేది పోతుంది. ఆనియన్స్ వేసినాక ఇలా వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు. చూసారు కదండి, ఇలా ఏం చేసుకొని మనము ఇవన్నీ మెత్తగా అయితే మిక్సీకి అయితే వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, పచ్చివాసన పోయే వరకు. ఇంకా చికెన్ ఇది పక్కన పెట్టి మనం మగ్గించుకొని మసాలా తెచ్చుకొని దీంట్లో వేసుకున్నామంటే సూపర్ అండ్ టేస్టీ, చాలా బాగుంటుందండి కర్రీ. చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి, నాకు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా నాకు ఇంట్రెస్ట్గా లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారండి. ఇలానే మీరు సపోర్ట్ చేయాలి మీరండి. నేను ఎంతో కష్టపడుతున్నా కాబట్టి చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ. కానీ చూడండి, ఇప్పుడు తుఫాన్ అయితే వస్తుందంట. పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా అత్యంత అవసరమైన సరుకులు అయితే తెచ్చి పెట్టుకోండి. చాలా భద్రంగా ఉండండి. చిన్న ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరం కూడా చాలా భద్రంగా అయితే ఉండాలండి. వర్షానికి పిల్లల్ని బయటికి పంపించొద్దు. చూసారు కదండి, ఇలా మనము కొంచెం ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి కర్రీస్ కూడా. చూడండి, ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనము టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటాం. ఇవన్నీ మిక్సీకి వేసేసుకోవాలండి, చాలా బాగుంటాయి. కొత్తిమీర కూడా వేసేద్దాము. కొంచెం మగ్గితే సరిపోతుందండి, మరీ ఎక్కువైతే కాదు. ఇలా కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు దీంట్లోనే మనము చూడండి, ముందుగా మనం ధనియాల పొడి, నేను చేసిన మసాలా, కారము, కొంచెం పసుపు అన్నీ వేసేసుకుందాం. దీంట్లోనే మగ్గనిచ్చి మనం ఇది మిక్సీకి అయితే వేసేద్దాము. చూడండి, ఇలా మగ్గింది కదా, టమాటా కొంచెం ఇలా మగ్గిపోయిందంటే ఇది మనం మిక్సీకి అయితే వేసేద్దాము. దీంట్లోనే కొబ్బరి పొడి కూడా అన్నీనండి. ఇంకా మనం ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదండి, తాలింపు వేయాల్సిన వద్దు. ఇంకా వాటర్ అంతా సాల్ట్తో ఇంకిపోయిందంటే చికెన్ అల్లం పేస్ట్ మనకి కర్రీ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇలా పక్కన పెట్టేసి చూసారు కదా, ఇది కొంచెం చల్లారినాక మనమైతే మిక్సీకి అయితే వేసేద్దామండి. మళ్ళీ ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నాం కదా. ఏమి సింపుల్ అండి, ఏం ఆయిల్ గీలి ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఆయిల్ ఏం చేసాం కాబట్టి టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. చూడండి, ఇప్పుడు చికెన్ వేసేద్దాం. ఇలా వేయటం వల్ల ఏమంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని, చూసారు కదా, పసుపు కూడా ఏం అవసరం లేదండి. చికెన్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం చికెన్లో అయితే ఇలా వేసేద్దాము. కొంచెము ఇలా వేసేసుకొని శుభ్రంగా అయితే కలిపేద్దామండి. ఇలా ఇది కొంచెం వాటర్ అంతా పీల్చేసుకుని అదే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. సాల్ట్ వేసినాం కదా మనము. ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ నేను తయారు చేసినవి అన్నీ దీంట్లో వేసేసినాం కాబట్టి ఏం అవసరం లేదండి కర్రీకి అయితే. ఇది కొంచెం మూత పెట్టేసి మనము ఇలా ఈ మసాలా అయితే మిక్సీకి వేసేద్దాం. చూడండి, మనం మొత్తం ఇలా మిక్సీకి అయితే
వేసేద్దామండి. గ్రేవీకి కావాలి కదా. ఇప్పుడు ఇదంతా ఇలా మిక్సీకి వేసేసుకొని ముద్ద మాదిరిగా చల్లగా ఉంది కదండి. ఇలా ట్రై చేయండి. చపాతీలో కానీ పొరాటాలో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి. దాంట్లో కూడా ఇదొకటి. ఇలా మొత్తము వేసేసాం కదా. రండి చికెన్ చూద్దాం. చూడండి, కొంచెం కూడా మనం వాటర్ అయితే వేయలేదు. అల్లం పేస్ట్ వేసినాం, కొంచెం సాల్ట్ వేసినాము. చూసారు కదా, చికెన్లో వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది. మనం మళ్ళీ కావాలంటే కొంచెం మసాలాలు అయితే వేసుకుందాము. ఇది ఇలా కుక్ అయ్యేటప్పటికి మనం అయితే మిక్సీకి అయితే మసాలా వేసుకుందామండి. చూసేద్దామండి. రండి. ఇంకా చూసారు కదా, చికెన్ ఇలా వాటర్ అంతా మనకి ఇంకిపోయిందండి. ఆల్రెడీ మనకి హాఫ్ కుక్ అయిపోయింది చికెన్. చూసారు కదా, ఇలా అంటే మనకి అల్లం వేసేసాం కాబట్టి దీంట్లోనే ఇరిగిపోతుంది. రండి ఇప్పుడు మసాలా చూపిస్తాం మీకు. చూడండి, ఇలా మనకి ఫైనల్గా ఇలా మసాలా అయితే రెడీ అయిపోయింది కదా. అంతా ఇది కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ కుక్ అయితే ఏం అవసరం లేదండి. చూడండి, ఇలా ఇప్పుడు హైలో పెట్టేసుకుని మనము మసాలా అయితే వేసేసుకుందాం. గ్రేవీ కావాలి కదండి మనకి చపాతీలో కానీ దేంట్లో కానీ. ఇప్పుడు మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకోండి, ఎంత పతలాగా కావాలంటే అంత వేసుకోండి. చూడండి, నేను ఇలా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసాం మనం. ఇలా చూసారు కదా. చూడండి, 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసినా నేను. ఫస్ట్ ఒక గ్లాస్ వేసినా కదా, ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసినానండి. ఇప్పుడు మనం దీన్ని కొంచెము దగ్గరగా అయితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కంపల్సరీ ఉడకాలి. మూత అయితే పెట్టేసుకుందామండి. ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. చూద్దాం ఫ్రెండ్స్. మనకి చూడండి ఫైనల్గా అయితే మనకి కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది కదండి. ఇలా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఈ మాత్రం అయితే ఉండాలి. చూసారు కదండి. మనం ఇంకా స్టవ్ అయితే కట్టేసి ఇంకా బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ ఎమ్మీ రెస్టారెంట్స్ హోటల్ కర్రీ అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.